పెద్దపల్లి జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లను కార్మికులు కలెక్టరేట్లో భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు రిప్రజెంటేషన్ అందించారు. అనంతరం ఉద్యోగ సంఘ జేఏసీ అధ్యక్షులు శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి ఒక్కటి వెంటనే చెల్లించి ఉద్యోగస్తులను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వ అభివృద్ధిలో ఉద్యోగస్తుల పాత్ర కీలకంగా ఉందని పేర్కొన్నారు. ఈరోజు టీజీజేఏసీ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా మా డిమాండ్లు ప్రధానమైనటువంటి డిమాండ్లు 4 డిమాండ్లు ఉన్నాయి. అందులో ముందుగా 51%తో మరి సెకండ్ పిఆర్సీ రిపోర్ట్ను తెప్పించుకొని వెంటనే అమలు చేయాలి. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏలను కూడా వెంటనే ప్రకటించాలి. అలాగే మరి సిపిఎస్ను అంతం చేసి ఓపీఎస్ను కూడా పునరుద్ధరించాలి. అలాగే 13,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఏకకాలంలో రిలీజ్ చేసి మరి ఉద్యోగుల మన్ననలు పొందాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వము ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటాం. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి ప్రభుత్వం సమర్థవంతంగా నడవడానికి మేము కష్టపడి పనిచేస్తాం. కానీ మా యొక్క 4 డిమాండ్లను మాత్రం వెంటనే అమలు చేయాలని చెప్పేసి టీజీజేఏసీ పెద్దపల్లి జిల్లా పక్షాన కోరుతా ఉన్నాం.